ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే 15వ తేదీ నుండి మరలా జూన్ 15వ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెల కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకొని ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా. నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహ పేరితం ద్వారా పిన్ టు పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ, మరి మార్చి 30 నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం. అది ఈ క్షణము ఈ రోజుకు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు. ఇవన్నీ కూడా 6 నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు. కొంతమంది కొట్టిబారేశారు, కొంతమంది నమ్మారు. నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం. కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాడు. మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ నెల అంటే ఈ నెలలో మే 14వ తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ గ్రహాలన్నిటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే 15వ తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని, ధనాన్ని, మేధస్సుని ప్రసాదిస్తున్నాడు. అట్లాగే మనకి ఈ నెలలోనే మే 18వ తేదీన దాదాపుగా 1.5 సంవత్సరాలు అనగా 18 నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు, ఈ 2 గ్రహాలు కూడా మీనరాశిలోను ఇటు కన్యారాశిలో కేతువు, వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అగాధాలని, ఇబ్బందులని, విపత్తులని, పిచ్చిని, ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని, ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు. కొంతమంది రాశులకి ఇప్పుడు ఈ రాహుకేతువుల వలన దోషము, మరికొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి. అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు ఎంతోమంది జ్యోతిష్కులు. మరి వీరిద్దరూ కూడా మే 18వ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు. మరి గురువు అయిపోయింది, రాహు అయిపోయింది, కేతు అయిపోయింది. అసలు సిసలైనటువంటి గ్రహము, చాలా కోపావేశము, భూమిపుత్రుడు, ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదో కోపము, ఆవేశము, ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు, అట్లాగే కుజుడు, అంగారకుడు అంటారు. ఈయన జూన్ 6వ తేదీన అయిపోయి 7వ తేదీన నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు. ఎవరితో ఉంటాడు ఆయన?
కుజవత్ కేతువు అంటారు. యాక్చువల్లీ కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు అని చెప్పి మనకి శాస్త్ర ధర్మం. మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు, కుజకేతువులు సింహరాశిలో. సామాన్యమైనటువంటి యోగము కాదండి, మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక. అట్లాగే శని రాహువులు కలిసి ఉన్నటువంటి వారు కాస్త రాహువు విడిపోతున్నాడు. కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము, అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కుజుడు జూన్ 7వ తేదీన కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా మేషము, వృశ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి, రాశులుగా ఉన్నటువంటి వారికి, అట్లాగే ఎవరికైనా సరే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది. అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మజాతకంలో కుజ మహర్దశ కానీ కుజ అంతర్దశ కానీ నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు కలగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము, అంటే కుజుడు కేతువు అటు రాహుకేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచ క్షోభం కూడా కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి. అయితే ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి, యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం, అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించటానికి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు. ఆయన్ని మనం ఆరాధించటం, ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి. దాదాపుగా జూన్ 7వ తేదీ నుండి జూలై 29వ తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాగే జూన్ 17వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు కూడా ఈ రాహువు కేతువు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి. అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసర్ప యోగ దోషము అంటారు. కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ, అవాంతరాలు కానీ, అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా. కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారి సొంత జాతకరీత్యా కానివ్వండి, ప్రపంచ క్షేమం, దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు, పూజలు, హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి, కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ యొక్క కొట్లాటలు కానీ, యుద్ధాలు కానీ, ఈ భయ ప్రకంపనాలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఎన్నో రకాలైనటువంటి రాజదండనలు, అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దరిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి, అట్లాగే మిథునంలో గురుడు, అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు, కుంభంలో రాహువు, అట్లాగే ఈ బుధుడు శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో 7వ తారీఖే బయటకు వచ్చేసాడు. మే 7వ తారీఖునే. శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే 31 అంటే మే 31వ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం, అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు. కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలయిక మంచిది కాదు కాబట్టి కాలసర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద, ప్రపంచం మీద ఉంటుంది. పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి, అట్లాగే కుజరాహు కేతువులకి తప్పనిసరిగా జపాదులు, దానాదులు, హోమాదులు చేయించుకోవాలి. ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మరి ఏ రాశుల వారికి, మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా
ఏ ఏ ఫలితాలు కలుగుతాయి, ఏ ఏ ఆనందాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి మే 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు కూడా మకర రాశి వారికి ద్వితీయ రాహువు, పంచమ రవి, అట్లాగే అష్టమ కుజకేతువులు, షష్టమ గురుడు వీరు కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నారు. ఎందుకంటే రవి ఆరోగ్యపరంగా, పితృపరంగా, ఉద్యోగాదుల రీత్యా వారు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగచేయాలి. కానీ మకర రాశి వారికి మరి ఈ రవి వలన ఆకస్మికంగా ఉద్యోగాదులలో ఇప్పటి వరకు కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఉన్నటువంటి ఉద్యోగం ఆకస్మికంగా వైదొలగటం, దాని వలన ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు పొందటం, ఇంట్లో తండ్రి కుటుంబంలో ఎగైనెస్ట్గా ఉండటం, లేదా ఒక తండ్రి గనక మకర రాశి వాళ్ళైతే పిల్లలు కుటుంబంలో ఎగైనెస్ట్గా మారటం, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో అది కూతుర్లు కావచ్చు, కొడుకులు కావచ్చు, తండ్రి వీరి మధ్య కుటుంబంలో కొంత అగాధము కనిపించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కుటుంబంలో కొంత వ్యతిరేకత, స్తబ్దత, కుటుంబంలో కొంత ప్రతికూలత వలన కుటుంబంలో సరైనటువంటి మానసికంగా క్షోభ ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. సరైనటువంటి మానసిక పరిస్థితి దొరకదు. కాబట్టి సూర్యుడి యొక్క అనుకూలత ఇంకో రకంగా వీరికి ఆర్థికంగా ఆకస్మికంగా ధనలాభాదులు, ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్నటువంటి వారు, లలిత కళలు కానివ్వండి, లేకపోతే షేర్స్ అండ్ సెన్సెక్స్లో పెట్టినటువంటి వారు కానివ్వండి, వీరందరికీ కూడా, లేకపోతే అవతల వాళ్ళు ఎవరైతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, గృహము కట్టేటటువంటి వాళ్ళు కానివ్వండి, వీరి పరంగా ఎవరైనా ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఏదైనా లాభాలు కానివ్వండి, లేకపోతే ఎల్ఐసి ఇన్సూరెన్సుల ద్వారా కలిగినటువంటి లాభము, దాని ద్వారా వీరికి ఏదైనా సరే చక్కటి లాభం కలగడానికి, ఆకస్మికంగా ధనలాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే సంతానపరంగా ఆకస్మికంగా అనుకున్న కోరికలు నెరవేరేటటువంటి పరిస్థితులు కూడా రవి వల్ల కలుగుతున్నాయి. అంటే ఇబ్బందులు ఉంటాయి ట్రాన్సిస్ట్ వైజ్, కానీ వారు మారేటటువంటి నక్షత్రాల పరంగా సూర్యుడు కొంత ధనలాభాన్ని కూడా కలుగజేసే అవకాశాన్ని కలుగజేస్తున్నాయి. తండ్రితో ఆనందంగా, ఉత్సాహంగా ఉండండి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తండ్రిని తీసుకువెళ్ళండి, తండ్రి అయితే పిల్లల్ని తీసుకువెళ్ళండి, వారికి కొత్త ప్రపంచాన్ని చూపించండి. అష్టమంలో ఉన్నటువంటి కుజకేతువుల వలన ముఖ్యంగా వీరు తండ్రి వలన వచ్చేటటువంటి ఆస్తి వస్తుందని, లేదా సంతానపరంగా వీరికి ఏదో లాభం కలుగుతుందని అనుకున్నా, అట్లాగే ఏదైనా గృహ కట్టడం విషయంలో వీరికి కొంత అపసవ్యకరమైనటువంటి పరిస్థితులు ఎదురే అవకాశం ఉంటుంది. అంటే ధనం సరైన సమయానికి, వీరు కోరుకున్న సమయానికి అందకపోవటం, వీరు ఎవరితోనైనా అంటే కుటుంబీకుల్లో ఎవరినైనా సరే దూర బంధువుల వలన ధనం వస్తుంది అనుకుంటారు. అంటే విదేశాల్లో ఎవరో ఉన్నారు, వారి ద్వారా ధనం అప్పుగా వస్తుంది అనుకుంటారు. బంధుమిత్రాదుల వలన ఏదైనా డబ్బు దొరుకుతుంది, లేదా కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వారిని అడుగుతారు. ఇంకేముంది, వాళ్ళు మీకెందుకు నేను ఇచ్చేస్తా పోండి, మీరు బిగిన్ చేసుకుని అంటారు. అలా బిగిన్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఆల్రెడీ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు అవసరం లేని ఈ వాగ్దానాలు, అభయహస్తాలు, వీటి వలన ఆ చేసే పని కాకుండా ఇల్లు అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుంది. అందుకని కొంచెం జాగ్రత్త పడండి. ఏదైనా సరే మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ తెలివితేటలతో మీరు ఉండండి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు, ఎందుకంటే చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు కేతువుతో కలవటం వలన వీరికి రకరకాల ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది. దుర్మార్గపుకరమైనటువంటి ఆలోచనలు, బ్యాడ్ హ్యాబిట్స్ వలన ఎడిక్ట్స్, లేకపోతే గవర్నమెంట్ వలన వ్యతిరేక పరిస్థితులు, పోలీస్ స్టేషన్లు, లేకపోతే క్రూర కర్మలు చేసేటటువంటి ఆలోచనలు కలగటం, తల్లితో కొంచెం వాగ్వాదం చేయటం, తల్లి యొక్క ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ వహించడం ద్వారా కొంత ఇబ్బందులకి గురవడం ఆకస్మికంగా. వీరు గనక విద్యార్థులు గనక సరైనటువంటి కృషి చేయకపోతే, సరిగ్గా గనక మాట్లాడకపోతే వీరికి కుజకేతు వలన ఇబ్బందులు కలుగుతాయి. గృహంలో
అట్లాగే రాహు, ముఖ్యంగా కుజరాహు కేతువుల యొక్క సంబంధం ఈ మకర రాశి వారికి సర్పదోషాన్ని, ధనదోషాన్ని కలుగజేస్తుంది. ఆకస్మికంగా మృత్యుగండాలు వీరికి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు లేదా కొత్త వెహికల్స్ కొనేటప్పుడు కొంచెం ఆలోచించండి. జూలై ఎండింగ్ వరకు కొంత ఆలోచనతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే కుజుడు శుక్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు కొంచెం వెహికల్స్ పరంగా అవకాశాలు, కొత్త వెహికల్ కొనాలనే ఆలోచనలు కలుగుతాయి. బుధ శుక్రుడు కూడా మకర రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు. మరి జూన్ 6 తర్వాత మిథున రాశిలోకి వచ్చినప్పుడు బుధుడు అనుకూలిస్తాడు. మే 31 తర్వాత శుక్రుడు వచ్చినప్పుడు మే 31 తర్వాత కొత్త వెహికల్స్ కొనాలనే ఆలోచన కలగటం, లేకపోతే ఉద్యోగపరంగా వీరికి కొంత ఉన్న ప్రదేశంలోనే కొంచెం దూరంలో ఉద్యోగాన్ని ఇవ్వటం ద్వారా కొంత వీరు దాని యందు ఆసక్తి లేకుండా ప్రవర్తించడం, దాని ద్వారా ఉద్యోగ భంగం కలగటం, ఉద్యోగంలో పనిచేసేటటువంటి వారు కొంత వీరికి వ్యతిరేకంగా ఉండటం ద్వారా కూడా ఆర్థిక ధన నష్టం, మళ్ళీ వాళ్ళ కాళ్ళాయాల పడడం, ఇలాంటివన్నీ కూడా మకర రాశి వారికి చాలా కలిగే అవకాశం ఉంటుంది. మాట్లాడే మాటలు వలన ముఖ్యంగా 6వ స్థానంలో గురుడు మారడం ద్వారా, ఇప్పుడు 6వ స్థానం ఇప్పటి వరకు మకర రాశి వారికి గురుబలం ఉండటం ద్వారా వీరు మాట్లాడిన చర్చలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు 6వ స్థానంలో ఉండటం ద్వారా కొంత పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యవహారంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కొంచెం వీరికి ఇంటర్వ్యూలు రావటం, వీరికి కొంత ఉద్యోగ అవకాశాలు కలగటం కూడా ఈ గురుడు వలన కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకి కొంత పెట్టుబడులు పెట్టడం, అప్పులు తీసుకురావడం బ్యాంకు నుంచి, ఇలా కూడా జరిగే అవకాశం కలుగుతుంది. కొంచెం ఆ విషయంలో వీరికి ఆలస్యాలు కలుగుతాయి మకర రాశి వారికి. కాబట్టి శని బలం ఉంది మకర రాశి వారికి, కానీ కుజకేతువులు, రాహుకేతువులు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి. అట్లాగే గురుడికి సంబంధించినటువంటి 6వ స్థాన దోషం పోవడానికి దత్తాత్రేయుడి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి. దత్త స్తవాన్ని కానీ దత్త కవచాన్ని పారాయణ చేయండి, లేదా మేధా దక్షిణామూర్తి పూజలు చేయించండి, జపాలు చేయించండి. ముఖ్యంగా వీరు సూర్యగ్రహ బలం కోసం, ఉద్యోగ, తండ్రి యొక్క అభివృద్ధి కోసం, తండ్రి యొక్క ఆరోగ్యం కోసం, గృహంలో ధన సంపాదన కోసం వీరు ఆదిత్య హృదయాన్ని చదవండి. ఆరోగ్యంగా ఉండండి, అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి. ఓం గం గణపతయే నమో నమః. ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే 18వ తేదీన కుంభరాశిలోకి రాహువు, సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ జూన్ 7వ తేదీ నుండి జూలై 29వ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజకేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క విషయపరంగా కానివ్వండి, లేకపోతే కొంతమంది రాసుల వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద, ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద, కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి, అట్లాగే సంతాన ప్రాప్తి గురించి, ఉద్యోగ విషయం, లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి, లేకపోతే మిలిటరీ, పోలీస్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు కానివ్వండి, అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్, మెన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి, అట్లాగే శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి, అన్నదమ్ముల సమస్యలు ఉన్నటువంటి వారు, పిత్రార్జితం, మాత్రార్జితం ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా జాతకంలో కూడా కాలసర్ప యోగ దోషం, వివాహం కానటువంటి యువతీ యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి, ఈ కుజుడి వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి, అట్లాగే ఉగ్రంతో ఎప్పుడూ కోపము, ఆవేశంతో ఉన్నటువంటి వారు, కొట్లాటికి దిగేటటువంటి వారు, వీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. కాబట్టి ఈ కుజరాహు కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ 41 రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం, మా యొక్క పీఠంలో ఈ యొక్క కుజరాహు కేతువులకి జపం ఆచరిస్తూ, నిత్యము కూడా 6 సార్లు సర్పసూక్త జపాన్ని ఆచరిస్తూ వీరి యొక్క ఉపశమనార్థమై ఈ 41 రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి 6 క్షేత్రాలు, సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని
ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకు సంబంధించి జపము అట్లాగే సర్పసూక్త జపాన్ని ఆచరించి చివర్లో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని, నవగ్రహ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ యొక్క భస్మాన్ని, ఆ యొక్క కంకణాలు ఏదైతే వెళ్ళొస్తామో ఆ 6 క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను. కాబట్టి జూన్ 7వ తేదీ నుండి జూలై 29వ తేదీ 41 రోజులు కూడా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి, కర్కాటక, సింహ, కన్య అట్లాగే మకర, కుంభరాశి వారు, ఈ రాశుల వారు దయచేసి సంప్రదించండి. మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు, మీ యొక్క నక్షత్రాదులు, అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కుజరాహు కేతువుల దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి. దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి. ఓం స్కందాయ నమః.